హాయ్ అండి. స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే మమ్మీ స్నాక్స్ అంటూ మారం చేస్తూ ఉంటారు కదా. మరి బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు. అలాగే బేకరీ ఫుడ్స్ అయితే అస్సలు వెళ్ళకూడదండి. బేకరీ ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా పిల్లలకి చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే పెద్దలైనా సరే ఎంతో ఇష్టపడే గోధుమ పిండి అలాగే బెల్లంతో గోధుమ పిండి బోండా అయితే మనం ఈరోజు తయారు చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? మరి ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది మల్టీగ్రెయిన్ పిండి అండి. మీరు మామూలు పిండి అయినా తీసుకోవచ్చు. ఏదైనా సరే గోధుమ పిండి అయితే బాగుంటాయి. దీనికి మైదా అనేది వాడకూడదు. అలాగే నేను ఇక్కడ బెల్లం సిరప్ తీసుకున్నానండి. బెల్లాన్ని ఈ విధంగా నేను కరిగించి పెట్టుకుంటాను, మనకి వాడుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం తినే సోడా, పిండి కలుపుకోవడానికి కొంచెం వాటర్. ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. ఇక్కడ నేను ఒక బౌల్లో గోధుమ పిండి అయితే వేసేసుకుంటున్నాను. ఒక కప్పు నేనైతే తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాల్స్తే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను బిస్కర్ అయితే తీసుకున్నాను. మనం అనేది పెట్టకుండా చక్కగా పిండి అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ బోండాల్లోకి సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే స్వీట్ అనేది తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఇందులో కొంచెం తినే సోడా వేసుకుంటున్నాను. ఇది మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి కొంచెం తినే సోడా వాడక తప్పదు. కాబట్టి కొంచెం అయితే నేను ఇక్కడ చాలా చిన్న స్పూన్ తీసుకున్నాను. దీంట్లో ఒక పావు వంతు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం సిరప్ వేసుకుందాము. బెల్లాన్ని నేనైతే ఈ విధంగా కరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బెల్లం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఏది చేసుకోవాలన్నా త్వరగా ఈజీగా వాడేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఇందులో వేసుకుని ఈ విధంగా బిస్కర్తో బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ బెల్లం సిరప్ వేసాం కాబట్టి ఇక్కడ మనకి వాటర్ అనేవి చాలా తక్కువగానే పడతాయి. మనం ముందుగా ఒకసారి కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలండి. లేదంటే ఎక్కువ జారుగా కలుపుకున్నట్లయితే బోండాలు వేసుకున్నప్పుడు పేలిపోతాయండి. కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగానే ఉండాలి. అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీకు చూపిస్తాను ఏ విధంగా పిండి అయితే కలుపుకోవాలో. చూసారు కదా, కొంచెం కొంచెంగా వాటర్ అనేవి కలుపుకుంటూ ఈ విధంగా మనం పిండిని పైకి ఎత్తినప్పుడు ఈ విధంగా రిబ్బన్ మడత పడినట్లుగా పిండి అనేది పడాలండి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూసారు కదా, చెయ్యి అనేది పెట్టకుండా పిండి అయితే ఏ విధంగా కలుపుకున్నామో ఈ విధంగా పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం స్వీట్ అనేది టేస్ట్ చూసుకుందాము. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ మీద బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కొంచెం వేడవనిద్దామండి. అలాగే కొంచెం కాగిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు మనకి చేతికి కొంచెం తడి చేసుకుంటూ పిండి అయితే తీసుకోవాలి. ఈ విధంగా చేయి తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని తీసుకుని చిన్న చిన్న పునుగులు మాదిరిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇవి చక్కగా పొంగి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో. అలాగే వర్షం పడుతున్న వేళ మీకు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా బోండాలు అనేవి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పక్కకి తిప్పుకోవాలి. ఇవి చాలా త్వరగానే వేగిపోతాయండి. ఈ విధంగా ఒకసారి నేను టర్న్ చేసుకున్నాను. అటువైపు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఇష్టమైతే ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే బనానా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేనైతే ఈ విధంగా గోధుమ పిండి బెల్లంతో అయితే బోండాలు ఈ విధంగా వేసాను. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.
వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లుని ఫాలో అవ్వండి. అంతేనండి, ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి రోజు చిన్న బెల్లం ఒక ఇచ్చినట్లయితే మంచిదండి, తిన్నది అరుగుతుంది, అలాగే బ్లడ్ కూడా పడుతుంది. పెద్దవాళ్ళకైనా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళు రోజు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుందండి. నేనైతే చూసారు కదా, ఈ విధంగా బెల్లంతో గోధుమ పిండితో బోండాలు అనేవి ఈ విధంగా వేశాను. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో, ఎంత మెత్తగా వచ్చాయో, అంతే టేస్టీగా